వినియోగదారులు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ను అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ నుంచి గ్యాస్ను రక్షించాలని, బ్లాక్లో అమ్మేవారిని చర్యలు తీసుకొని బుకింగ్ను అందుబాటులో ఉండాలని ఖమ్మం సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కొన్ని లక్షల మంది ఉపాధి గ్యాస్పై ఆధారపడి ఉన్నదని, యుద్ధాన్ని ఆసరా చేసుకుని ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి దానిపై విపరీతంగా ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్ చేయటం వల్ల సామాన్యులకు అందుబాటులో దొరకడం లేదని ఆరోపించారు. అందులో భాగంగా బైపాస్ రోడ్డులోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని పరిశీలించి అక్కడ ప్రజలతో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మహమ్మద్ సలాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల సాంబశివరెడ్డి, నగర నాయకులు షేక్ సయీదా, షేక్ సానా, జాల నరసింహారావు, డి శేఖర్, అల్లుడు దుర్గా, మొహమీల్ తదితరులు పాల్గొన్నారు.